అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, సరిగ్గా 11 రోజుల్లో మీ కోరికను ఎలాంటిదైనా సరే ఫ్రెండ్స్, సరిగ్గా 11 రోజుల్లో తీరిపోయే ఒక బెస్ట్ మేనిఫెస్టేషన్ మెథడ్‌ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు అంటే 11 రోజులు 11 సార్లు చెప్పుకొని చూడండి. డెఫినెట్‌గా 11 రోజుల్లోనే చాలా మంచి ఫలితాన్నయితే చూస్తారు. అతి కొద్ది రోజుల్లోనే మన కోరికలు తీరిపోతాయి అంటే ఎవరికైతే ఆనందం ఉండదు మీరే చెప్పండి? ఏదైనా కానివ్వచ్చండి, మీకు డబ్బు పరంగా కానీ, లేదా జాబ్ పరంగా కానీ, ఇలా ఏదైనా సరే 11 రోజుల్లోనే తీరిపోతుందనమాట. మరి నమ్మకంతో మనం చెప్పుకోవాల్సిన ఆ మేనిఫెస్టేషన్ మెథడ్ ఏంటి? ఆ ఒక్క మాట ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్‌కి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఏదైనా ధనం కావాలి అనుకుంటున్నా, మీరు ఏదైనా బంగారం అనేది విడిపించాలి అనుకుంటున్నా, అది లోన్ కానీ, లేదా బ్యాంక్‌లో ఏదైనా తీయాలి అనుకుంటున్నా, ఇలా ఏదైనా సరే 11 రోజుల్లో తీరిపోవాలి అంటే ఈ బెస్ట్ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి నమ్మకంతో మీరు ప్రతిరోజు చేసి చూడండి. మరి ఇది ఏ సమయంలో చేయాలి? ఎలా చేయాలి? ఏదైనా నియమాలు ఏదైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవు ఫ్రెండ్స్. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో 3:30 పైనుంచి 5:30 లోపు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బెస్ట్‌గా రిజల్ట్ త్వరగా కావాలి అంటే 3:30 నుంచి 4:30 లోపు చేయండి. లేదు అంత ఉదయాన్నే మరి మేము పొద్దున్నే లేలేము అనుకున్న వాళ్ళు 5:30 లోపండి. అంటే 3:30 నుంచి 5:30 లోపు మీరు ఈ టైంలో ఎప్పుడైనా లేచి బ్రష్ చేసి మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు. లేదు మాకు స్నానం చేసే అలవాటు ఉంది అనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మేము పెద్దవాళ్ళము చేయలేము ఆ టైంలో చలికాలం కదా అనుకుంటే, మీరు స్నానం చేయకుండా నోరందు వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకొని మీరు కూర్చున్న చోట అదే మంచం మీద కానీ, నేల మీద కానీ సరే కూర్చొని ఈ మాటని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా బెస్ట్‌గా చెప్పాలి అనంటే, మీరు స్నానం చేసినప్పుడు పూజ చేసుకుంటే ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో దీపారాధన కనుక వెలిగించినట్లయితే చాలా మంచిదండి. ఇంకా మీ కోరిక చాలా త్వరగా తీరిపోవడానికి ఎన్నో అవకాశాలైతే ఉంటాయన్నమాట. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి అంటే, నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఐ యామ్ వెరీ లక్కీ. 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 నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఐ యామ్ వెరీ లక్కీ అన్న ఈ ఒక్క మాటని చెప్తే సరిపోతుంది ఫ్రెండ్స్. స్విచ్ బోర్డ్స్, ఏంజిల్ నెంబర్స్, మంత్రాలు ఎంత పవర్ఫుల్లో, అలానే మనం జరిగింది అని చెప్పి నమ్మకంతో ఏదైతే మాట అనుకుంటామో అది ఇంకా ఇంకా శక్తివంతమైందన్నమాట. మీరు తెలుగులోనే రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్‌లోనే రాసుకోవచ్చు అన్నమాట. నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలిని. ఇలా ఏదైనా సరే రాసుకోవచ్చు. లేదా ఐ యామ్ లక్కీ అయినా సరే రాసుకోవచ్చు అన్నమాట. నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలిని. ఇలా ఏదైనా సరే 11 సార్లు ఫ్రెండ్స్. ఒక వైట్ నోట్స్ తీసుకోవాలండి. రూల్డ్ పేపర్ కాదు, వైట్ నోట్స్ తీసుకొని బ్లూ కలర్ పెన్ కానీ లేదా గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకొని 11 సార్లు రాసుకోండి. అది కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో ఆ టైంలో కూర్చొని 11 సార్లు 11 రోజులు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి ఆటంకాలు లేకుండా మర్చిపోయాము ఇట్లా ఏం కాకుండా 11 రోజులు అలారం పెట్టుకొని లెగిసైనా సరే మీ కోరిక తీరాలి, మీ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నప్పుడు 11 రోజులు మర్చిపోకుండా మీరు ప్రతిరోజు కూడా రాసి చూడండి. ఖచ్చితంగా 11 రోజుల లోపే మీకు ఫలితం అయితే ఉంటుంది. ఇంకొంతమందికైతే ఒక రోజు లోపో లేదా 2 రోజుల లోపల 3 రోజుల లోపల ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి ఒక రోజు 2 రోజులు అంటే వాళ్ళ కోరికలు కొద్దిగా చిన్నవి లేదా అమౌంట్ అనేది తక్కువ అనుకుంటున్నప్పుడు, వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి కాస్త దూరం ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు 1, 2 రోజుల్లో తీరిపోతుంది. ఎంత పెద్ద కోరిక సమస్య అయినా సరే 11 రోజుల్లో తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి ప్రయత్నించి చూడండి. డెఫినెట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కొద్ది రోజుల్లోనే కనిపిస్తుందన్నమాట. ఆ రిజల్ట్ చూసి మీ కలని కూడా మీరే నమ్మలేరు. అంత మార్పు మీ జీవితంలో జరుగుతుంది. ఇక డబ్బు పరంగా వస్తే, మీరు ఆ డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపించడం కానీ, లేదా మీరు ఎక్కడైనా డబ్బు అడిగినప్పుడు వాళ్ళు మీకు సమాధానం ఇవ్వడం కానీ, ఇలా ఏదో ఒకటైతే డెఫినెట్‌గా జరిగి తీరుతుందనమాట. నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.